మాట్లాడాలని ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాను. ఎవరమైనా సరే మాట్లాడుచున్నప్పుడు మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ రీతిగా మనము మాట్లాడేటువంటి వారముగా ఉండాలో కొన్ని మాటలను మీకు లేఖనము ద్వారా వాటిని జ్ఞాపకం చేయాలని ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాను. మొదటిగా ఏమి మాట్లాడాలి, వేటిని మనము మాట్లాడవలసినటువంటి మాటలు లేఖనములోని మనం చూద్దాం. మొదటి మాటగా అపోస్తుల కార్యాల గ్రంథము 26వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనములో అంటున్నాడు చూడండి. అక్కడ 26, 25 అంటున్నాడు చూడండి. అందుకు పౌలు ఇట్లా, నేను మహాఘనత వహించిన పేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. ఎవరితో ఎవరు ఈ మాట చెప్పుచున్నటువంటి వాడుగా ఉన్నాడు? అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, ఫేస్తుతో చెప్తున్నాడు, అయ్యా నేను వెర్రి మాటలు మాట్లాడడం లేదు, దేవుని చిత్తానుసారమైనటువంటి మాటలనే నేను మాట్లాడుచు ఉన్నాను. అక్కడ 24వ వచనములు అంటున్నాడు చూడండి. అతడు ఇలాగు సమాధానము చెప్పుచుండగా పేస్తు పౌలు, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను. ఇక్కడ అంటున్నాడు, నీవు విద్యావంతుడు కాబట్టి వెర్రి మాటలను క్రోడీకరించి నీవు మాట్లాడుతున్నావని అనినప్పుడు పౌలు అన్నాడయ్యా, నేను దేవుని ద్వారా ప్రేరేపించబడినటువంటి మాటలను మాత్రమే మాట్లాడుచున్నాను, నా చిత్తానుసారమైనటువంటి మాటలను నేను మాట్లాడటం లేదంటున్నాడు. నిజముగా మరి దేవుని సముఖములో నిలువబడినటువంటి వారమైన మనము దేవుని మాటలే మాట్లాడేటువంటి వారముగా ఉంటాం. కొంతమంది అనుకుంటారు వారు చిత్తానుసారమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అని అనుకోకూడదు, అది చాలా పొరపాటు. రెండవదిగా చూడగలిగితే ఏ మాటలు మాట్లాడాలి అంటే రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనములు అంటున్నాడు చూడండి. ఏ మాటలు మాట్లాడాలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. ఎవరి మాటలు ఇవి? దేవుని మాటలు వినాలి. అవి క్రీస్తుని కూడినటువంటి మాటలు. ఆ మాటలైతేనే ఆ మాటలు యందు విశ్వాసం ఉంచేటువంటి వారుగా, క్రీస్తు వలన వచ్చేటువంటి మాట ద్వారే నీవు నేను రక్షించబడేటువంటి వారముగా ఉంటాం. క్రీస్తు మాటలు కాకుండా లోకానుసారమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వారముగా ఉండకూడదు. ఒక కీర్తనాకారుడు అంటున్నాడు, సియోను దేవుడే నేను సిగ్గుపడనీయడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. నిజముగా దేవుణ్ణి మనం ఎరిగితే, ఆయన ఎందుకు భయభక్తులు కలిగితే మనల్ని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. అసమానమైన వాడు అవమాన పరచడు నిన్ను. ఎప్పుడు కూడా మనల్ని ఆయన అవమానపరిచేటువంటి వాడుగా ఉన్నాడు, మిక్కిలిగా ఆయన హెచ్చించేటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తుతో కూడినటువంటి మాటలను నీవు నేను మాట్లాడేటువంటి వారముగా ఉండాలి. అది క్రీస్తు వలన పలికేటువంటి పలుకులుగా ఉండాలి. మన సొంత మాటలను మనము ఎన్నడూ మాట్లాడేటువంటి వారముగా ఉండాలి. అందుకుంటాడు, క్రీస్తును గూర్చిన మాటల వలన కలిగేటువంటివిగా ఉండాలి. మూడవదిగా చూడగలిగితే ఎలా మాట్లాడాలి? అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములు అంటున్నాడు చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములు అంటున్నాడు చూడండి. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు
ఆయన రక్తములో కడగబడినటువంటి నీవు నేను మనమందరము ఎట్టి మాటలు మాట్లాడమన్నాడు ఇప్పుడు? ఏక మనస్సు, ఏకభావముతో కూడినటువంటి మాటలు, మన ఇష్టానుసారమైనటువంటి మాటలు నీవు నేను మాట్లాడేటువంటి వారముగా ఉండకూడదు. ఏకభావముతో కూడినటువంటి మాటలు మాట్లాడవలెనని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మరియు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్నాను. కక్షలు లేనటువంటి మాటలు, అరమరక లేనటువంటి మాటలు, ఏక తాత్పర్యముతో మాట్లాడేటువంటి మాటలు, సరిచేయబడేటువంటి మాటలు, పురికొల్పబడేటువంటి మాటలు, ఏక మనస్సు కలిగినటువంటి మాటలనే నేటి సంఘాలలో మనము ప్రకటించేటువంటి వారముగా ఉండాలి. మరి అటు అనుభవము, అటు యోగ్యత మనము కలిగించగలుగుతున్నామా? ఐదవదిగా చూడగలిగితే అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములో అంటున్నాడు చూడండి, ఓ కొరింథీయులారా, ఏమన్నాడు అక్కడ? ఓ కొరింథీయులారా, అరమరక లేకుండా మీతో మాట్లాడుచున్నాను. నా హృదయంలో ఏదో పెట్టుకొని అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, ఓ కొరింథీ సంఘస్థులారా, నా హృదయములో అరమరక లేకుండా ఉన్నది ఉన్నట్టుగా దేవుడు బయలుపరచమన్నటువంటి విషయాలను నేను మీకు తెలియపరుస్తున్నాను. కానీ